అనిల్ అంబానీ అడ్డుపెట్టి 2019 ఎన్నికలకు ముందు రచ్చ చేశారు. పెంట పెంట చేసి వదిలిపెట్టారు విపక్షాలన్నీ గెలిపి. INDIA కూటమి యాక్చువల్గా మోడీ ఎలాంటి మొహమాటం లేకుండా అప్పులు వసూలు చేయమని చెప్తున్నాడు. ఆ వసూళ్లే ఇప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తోంది. లేకపోతే వాళ్ళ ఆస్తులు పెద్ద పెద్దోళ్ళవి కూడా లాగారు. ఇది మనం చూసాం. అయినా సరే మనకి శాంతం వాడి పాపరవ్వలేదు కదా, అడుక్కు తింటలేదు కదా అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే నడుస్తూ వచ్చింది. రెండవది మోడీ మీద ద్వేషంతో మోడీని తిట్టుకుంటూ వచ్చింది. ఏదైతే రఫేల్ యుద్ధ విమానాలు మనం కొన్నప్పుడు డబ్బులు తక్కువకి ఇవ్వడంతో పాటు ఇంకొక కాన్సెప్ట్ పెట్టాం మనం. భారతదేశంలో వాడు ఏదో ఒక వ్యాపారం చేయాలి, ఏదో ఒక సంస్థతో టైఅప్ అవ్వాలి అన్నట్టు. అప్పుడు అనిల్ అంబానీకి సంబంధించినటువంటి సంస్థతో వాళ్ళు టైఅప్ అయ్యారు. దాన్ని అనిల్ అంబానీకి దోచిపెడుతున్నారు లాంటి దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ అవ్వాలన్నటువంటి పాయింట్ని అసలు డైవర్ట్ చేసుకుంటూ రచ్చ చేసుకొచ్చారు. అనిల్ అంబానీ మీద ఏం ప్రేమ లేదు, అదానితో అవుతారు, వాళ్ళ ఇష్టం ఆ సదర్ సంస్థ, అంతేగాని నువ్వు వీడితోనే అవ్వు అని చెప్తే ఆ ఇండస్ట్రియలిస్ట్తో కుమ్మక్కైనట్టు ప్రభుత్వం. వాళ్ళు చూసుకుంటుంటారు. బట్ ఇక్కడ ఎవరితో ఒకరితో టైఅప్ అయి నువ్వు ఇక్కడ ఏదో ఒక వ్యాపారం చేయాల్సిందే అన్నది మనం రూల్ పెట్టింది. దాని కింద వాడు వస్తే అనిల్ అంబానీకి అనేటటువంటిది రచ్చ చేసుకొచ్చారు. ఇప్పుడు అదే అనిల్ అంబానీది అతను దాదాపుగా 50,000 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు, వేలం కూడా వేసి పడేశారు. అదే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడో కూడా గమనించాం. అదే అనిల్ అంబానీకి ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల ఎస్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఎస్ బ్యాంకులో లోన్ తీసుకుని డైవర్ట్ చేసిన కేసులో ఈడీ విచారణకి ప్రభుత్వం ముందు చేసింది. అంటే ఈడీ పెట్టుకుంది అంతే, ప్రభుత్వం ఏం అడగలేదా, వాళ్ళు చెప్పారు చేసుకోమని చెప్తుంది. అలాగే ఇప్పుడు అనిల్ అంబానీని విదేశాలకు వెళ్లకుండా ఆర్డర్లు వేసింది, విదేశాలకు వెళ్ళొద్దు అనేసి. అంటే లుకౌట్ నోటీస్ ఇచ్చింది. అంటే ఎయిర్పోర్ట్కి పోతే అరెస్ట్ అయిపోతాడు. ఇది ఇక్కడ మొహమాటం ఏమీ లేదు అనడానికి సాక్ష్యం.